అంటే ఈరోజు రెండవ పాఠం, దేవుని ప్రేమకున్న గొప్పతనం. కొంతమంది ప్రేమికులు ప్రేమ కోసం ఏం చేస్తారంటే, మనం చంపేసిన మా వాళ్ళ మీద ఉన్న ప్రేమ మాకు చావదంటారు, మాట వినేమంటారు. అసలు మొదట ప్రేమ అనేది ఎక్కడుందంటే దేవుళ్ళలో ఉంది. ఆ దేవుని ప్రేమ లేదా అగాపే ప్రేమకు ఉన్న గొప్పతనం ఏంటి? దేవుని ప్రేమకున్న గొప్పతనం. ఓకేనా? చాలా ముఖ్యమైన వచనాలు వస్తాయి, చూసుకోండి. అందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక 6 రెఫరెన్స్లు వస్తాయి అంతే. దేవుని ప్రేమకున్న గొప్పతనం లేదా దేవుని ప్రేమకున్న గొప్ప లక్షణం లేదా దేవుని ప్రేమకున్న సూపర్ పవర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. సహించును అంటే అర్థం ఏంటి? సహించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు యోబు గారు సహించారు. ఏటిని సహిస్తారు? శ్రమలు. దేవుణ్ణి మనం ఎన్ని బాధలకు గురి చేసినా దేవుడు ఏం చేస్తాడంటే సహిస్తాడు. సహించడం అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఈరోజు తిని తాగి ఇష్టం వచ్చినట్టు చేస్తారండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే సహిస్తాడు. ఎంతకాలం సహిస్తాడు? దీర్ఘకాలం అని రాయబడింది చూడండి. దీర్ఘకాలము సహించున్నది దేవుని ప్రేమ. దేవునికి దేవుని పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ. అని తీసుకొచ్చిన దగ్గర కూర్చోబెట్టుకో. పెద్ద పిల్లల్ని తీసుకొచ్చిన దగ్గర కూర్చోబెట్టుకో. అక్కలాగనకు దగ్గర కూర్చోదా. యశ్విత సత్విత చేయి సాత్విక్ చేయి తెచ్చేసి ఎదరకు చక్క లేకనకు పక్కన కూర్చో. సరిపోతే అక్కడ కూర్చో. ఎదరకు తెచ్చేసుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. దీర్ఘకాలము సహించును. సరిపోదు. దీర్ఘకాలము సహించును. దేవుని ప్రేమ అంటే దీర్ఘకాలం అంటే బతికినంత కాలం సహిస్తూనే ఉంటాడంటండి. అది దేవుని యొక్క ప్రేమ. 5 నిమిషాలు భార్యాభర్తలకి గొడవ అయిందనుకోండి, ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, అన్నీ కట్ అయిపోతాయి. అంటే ఎంతసేపు సహించారండి వీళ్ళు? 2-3 నిమిషాలు కూడా ఏముండదు. దేవుని ప్రేమ దీర్ఘకాలం సహించడం అంటే అది దేవుని ప్రేమ సూపర్ పవర్. దేవునికి ఉన్న సూపర్ పవర్ ఏంటంటే అది. ఇదే ప్రేమ ఎవరికి ఇచ్చాడంటే మనకు కూడా ఇచ్చాడు. ఈ సహజ లక్షణాలను మానవ సమాజం ఎప్పుడూ కోల్పోయింది. దాన్ని మళ్ళీ మనం చిగురించడానికే ఈ కార్యక్రమం. రెండోది చెప్తాను. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటే మీకు గంట టైం పడుతుంది. సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అదే కొరింథీ పత్రిక 13:8. దేవుని ప్రేమకున్న గొప్పతనం శాశ్వత కాలము ఉండును. దీర్ఘకాలము సహించును. శాశ్వత కాలం అంటే మనం భూమి మీద బ్రతికినంత కాలం ఉంటుందంటండి దేవునికి మన మీద ఉన్న ప్రేమ. ఇది లైంగిక ప్రేమ అండి కాదు. నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది, క్షమాగుణం కలిగిన ప్రేమ. మూడోది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతల గ్రంథం దేవునికి మన మీద ఉన్న ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, శాశ్వత కాలం ఉంటుంది. మరియు ప్రేమ దోషములన్నింటినీ కప్పును. దోషములన్నింటినీ అంటే భూమి మీద మనం ఎన్ని దోషాలు అయితే చేసామో అన్ని దోషాలు ఏం చేస్తాడంట? కప్పేయటం అంటే అర్థం ఏంటి? అసలు ఏం కనపడదు. కప్పేయటం అంటే అర్థం ఏంటండి? కనిపించకుండా చేయగలరు ఎవరంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమకున్న గొప్ప లక్షణం ఇంకోటి ఏంటంటే సూపర్ పవర్. ఒకవేళ మనం ఆయన్ని ప్రేమిస్తే మన దోషములన్నింటినీ కప్పేస్తాడు. తర్వాత చూడండి 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అయిపోద్దండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మీకు ఈ పాట ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఈరోజు చేసి 3 పాటలు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. క్షేమాభివృద్ధి అంటే మన యొక్క క్షేమాన్ని అభివృద్ధి చేస్తుందండి. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. మొదటిది దీర్ఘకాలం సహిస్తుంది అంటండి దేవుని ప్రేమ. దేవునికి దేవుని పిల్లలకి మధ్య ఉన్న ప్రేమ ఎంతకాలం సహిస్తారంటే
ఇజ్రాయేలుని ఎంతకాలం సహించాడండి దేవుడు? చాలా కాలం సహించాడు. నోవాహు జలప్రలయం ముందు ఎంతకాలం సహించాడంటే చాలా కాలం సహించాడు. ఇజ్రాయేల్ తర్వాత ఇప్పటికీ దేవుడు సహిస్తూనే ఉన్నాడు. శాశ్వత కాలం ఉండను అంటే మనం బ్రతికినంత కాలం దేవుని ప్రేమ మన మీద ఉంటుంది. మన దోషములన్నింటినీ కప్పుద్ది, మన యొక్క క్షేమాన్ని అభివృద్ధి చేస్తుంది. సరే, దేవుని ప్రేమను మనం డబ్బులు పెట్టి కొనగలమా? ఒకసారి చూద్దాం. ఒకవేళ కొనాలంటే, ప్రేమను కొనాలంటే ఎంత కావాలో, ఏం కావాలనేది పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనం. మనం అస్తమానం ఈ గీతాన్ని చదవం కాబట్టి ఎక్కువగా ఈ పదాలు మనకు కొంచెం కొత్తగా ఉంటాయి. పరమగీతము మొత్తం 3 వచనాలు దాంట్లో ఉంటాయి. పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనం. పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనం. ఎక్కడ దాకా ఎందుకు కోటేశ్వరిని మీ పిల్లల మీద ఉన్న ప్రేమను నాకు అమ్ముతావని అడిగాను అనుకోండి, స్వప్నాన్ని వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమని, భర్త మీద ఉన్న ప్రేమని నాకు అమ్ముతావని అడిగాను అనుకోండి, నువ్వు ఎంత పెట్టినా కొనలేమంటారు వాళ్ళిద్దరు. స్వప్న అంతేనా? అసలు దాన్ని వెలకట్టగలమా? అదే రాయించాడు చూడండి దేవుడు. పరమగీతము 8వ అధ్యాయం 7వ వచనం. అగాధ సముద్ర జలము, అగాధ సముద్ర జలం అంటే అగాధం అంటే ఎంత ఉంటుందండి? అది ఒక ప్రపంచం అంత ఉంటుంది. అగాధం అంటే అంత జలాన్ని తీసుకొచ్చిన దేవునికి, దేవుని పిల్లల మీద ఉన్న ప్రేమనే ఆత్మలే ఉంటాయి. నెక్స్ట్, నదీ ప్రవాహములు, పెద్ద ప్రవాహం వచ్చిన ఈ ప్రేమను ఏం చేయలేదంట? వేయలేదంట. తర్వాత ప్రేమకై ఒకడు స్వాస్థ్యం అంతా అంటే ఇల్లు, పొలాలు, తనకున్న మొత్తం ఇచ్చేసిన తిరస్కారముతో అతడు, మనకున్న ఆస్తి మొత్తం ఇచ్చేసిన ప్రేమకు వెలకట్టలేము. అగాధ సముద్ర జలాన్ని తీసుకొచ్చిన ప్రేమను ఆర్పలేము. నదీ ప్రవాహములు ప్రేమను ముంచివేయలేవు. తర్వాత చూడండి, పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. మరణమంత బలమైనది, మరణమంత బలం, మరణమంత బలవంతమైనది. ఇప్పుడు చెప్పండి, దేవునికి మానవులకి మధ్యన ప్రేమ ఎలాంటిదండి? ఆ ప్రేమ దీర్ఘకాలం. ఇదంతా దేవుని ప్రేమ గురించి ఎందుకు చెప్పుకొస్తున్నాం? ఇదే ప్రేమ మిగిలిన మానవుల పట్ల మనం కలిగి ఉండాలి. దీర్ఘకాలము సహించాలి, శాశ్వత కాలం ఉండాలి, దోషములను కప్పాలి, క్షేమాన్ని కోరుకోవాలి. ఈ ప్రేమ అగాధ జల సముద్రం మనల్ని ఆర్పలేవు, అవునా? తర్వాత సమస్తమైన స్వాస్థ్యాన్ని ఇచ్చిన కొనలేము. నదీ ప్రవాహం ముంచివేయాలన్నది ఇదే దేవుని ప్రేమకున్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే రోమీలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. 10 రోమీలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక. చిన్న విషయం చెప్తాను మీకు. మా ఆవిడకి నాకు గొడవ అయింది అనుకోండి, సాయంకాలం కూర ఉండదు అనుకుందాం. అంటే ఎంతసేపులో అయిపోయింది ప్రేమ? చిన్నదానికి ఇక్కడ ఏమైనా ఉంది? పొరుగు వానికి కీడు చేయదంటే అర్థం ఏంటి? కూర ఉండలేదంటే కీడే మేలా? కీడే. అంటే ప్రేమకున్న సూపర్ పవర్ని మానవ సమాజం కోల్పోవటం అనేది జరిగింది. జాగ్రత్తగా మనం 7-8 భాగాలు వస్తాయండి. మొత్తం 25 భాగాలు వస్తాయి. ఈ 25 భాగాలు కూడా ఒక్క ప్రేమ గురించే వస్తాయి. ఓకేనా? రైట్, చదవండి. పొరుగు వానికి కీడు చేయనిది ప్రేమ. పొరుగు వానికి ప్రేమ కలిగిన వాడు ఎదుటి వ్యక్తికి ఏం చేయడు? కీడు అనేది చేయుడు. తర్వాత 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎంత వచ్చిందో వస్తుంది మనకి. అనేక పాపములను కప్పునది ప్రేమ. ప్రేమ ఉంటే భర్తని చేసిన, భార్యని చేసిన ఏం కనపడదు. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేక పాపములను కప్పును. 1 పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4 భయమును పోగొట్టినది ప్రేమ. ప్రేమలో భయం ఉండదు. భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకి భయం ఎప్పుడు ఉన్నదంటే ప్రేమ ఉన్నప్పుడు. ఇంకొక మాటను చూడండి అక్కడే, ఎంతో మధురమైనది. ఉదాహరణకి ఏటీఎం అని మెడికల్ షాపుల దగ్గర పెడతారు, తెలుసా మీకు? ఏటీఎం మెడికల్ షాప్ దగ్గర ఎనీ టైం మెడిసిన్. ఏటీఎం అంటే మామూలుగా మనం డబ్బులు తీసుకునే మిషన్. అంటే ఏటీఎం అంటే
ఎనీ టైం అని కాదండి, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ అని అర్థం. అలాగే దేవుడికి ఏం పెట్టచ్చండి మనకు, ఏటీఎం లాగా ఏటీఎల్, ఎనీ టైం లవ్. ఎనీ టైం దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడంటండి. ఈ ప్రపంచ మానవాళ్ళని మనం కూడా ఏం చేయాలంటే లైంగికంగా కాదు, అగాపే ప్రేమతో, ఫిలియో ప్రేమతో, స్టోర్జీ ప్రేమతో మనం ఈ సమాజాన్ని ప్రేమించాలి. ఈ లక్షణాలన్నీ కూడా మనం మన జీవితంలో చూపించడమే సూపర్ పవర్. ఈ లక్షణాలు దేవుని యొక్క ప్రేమ గొప్ప లక్షణాలు ఒక పాట రూపంలో వేసుకున్నాం ఇక్కడ మనకు బాగా గుర్తుంటుంది. ఒక్కసారి వేస్తాను, అందరూ శ్రద్ధగా వినండి. సహించును ప్రేమ, శాశ్వత కాలము ఉండును ప్రేమ, దోషములన్నింటిని కప్పును ప్రేమ, క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ. దీర్ఘకాలము సహించును ప్రేమ, శాశ్వత కాలము ఉండును ప్రేమ, దోషములన్నింటిని కప్పును ప్రేమ, క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ. ప్రేమకై సమస్త స్వాస్థమంతా ఇచ్చిన తిరస్కరించునది ప్రేమ, అగధ సముద్ర జలము ఆర్పజాలనిది ప్రేమ, నది ప్రవాహములు ముంచి వేయజాలనిది ప్రేమ, మరణమంత బలమైనది ప్రేమ. ప్రేమకై సమస్త స్వాస్థమంతా ఇచ్చిన తిరస్కరించునది ప్రేమ, అగధ సముద్ర జలము ఆర్పజాలనిది ప్రేమ, నది ప్రవాహములు ముంచి వేయజాలనిది ప్రేమ, మరణమంత బలమైనది ప్రేమ. దీర్ఘకాలము సహించును ప్రేమ, శాశ్వత కాలము ఉండును ప్రేమ, దోషములన్నింటిని కప్పును ప్రేమ, క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ. పొరుగు వానికి కీడు చేయనిది ప్రేమ, అనేక పాపములను కప్పునది ప్రేమ, భయమును పోగొట్టునది ప్రేమ, ఎంతో మధురమైనది ప్రేమ. పొరుగు వానికి కీడు చేయనిది ప్రేమ, అనేక పాపములను కప్పునది ప్రేమ, భయమును పోగొట్టునది ప్రేమ, ఎంతో మధురమైనది ప్రేమ. దీర్ఘకాలము సహించును ప్రేమ, శాశ్వత కాలము ఉండును ప్రేమ, దోషములన్నింటిని కప్పును ప్రేమ, క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ. దీర్ఘకాలము సహించును ప్రేమ, శాశ్వత కాలము ఉండును ప్రేమ, దోషములన్నింటిని కప్పును ప్రేమ, క్షేమాభివృద్ధి